ద్రాక్షారామంలో శివాలయంపై దాడి జరగటం దుర్మార్గం అన్నారు దేవాలయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో విధ్వంసం జరిగిన సీఎం చంద్రబాబు స్పందించలేదని మండిపడ్డారు. టీడీపీ కూటమి పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని ఆరోపించారు శ్రీకాంత్. ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటూ పోతే ఈ కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మ పరిరక్షకుడు కానీ అదేవిధంగా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వాళ్ళంతా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు చోద్యం చూస్తున్నారు. వీళ్ళు సనాతన ధర్మ ముసుగులో ఉన్నటువంటి సనాతన ధర్మ విఘాతకులు అని వీళ్ళందరినీ మనము పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ద్రాక్షారామం అనేది ఒక గొప్ప శివక్షేత్రంగా మనము చూస్తూ ఉంటాం. అటువంటి క్షేత్రంలో ఈ కూటమి పాలకులకు దేవాలయాల సంరక్షణ కరువైనది అన్నది దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. మనం గమనిస్తుంటాం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ గమనిస్తే హిందూ మన సాంప్రదాయాలకు కానీ దేవాలయాలకు కానీ దేవాలయాల భూములకు కానీ చాలా విఘాతము కలుగుతుంటుంది అన్న దాంట్లో అతిశయోక్తి లేదు.